మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆర్కేంజల్ అయినటువంటి మికాయేల్ గురించి, ఎండ్ టైమ్ ఏంజల్గా పిలువబడే మికాయేల్ దేవదూత గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని ప్రధాన దూతలైన ఆర్కేంజల్స్, గాడ్స్ ఆర్కేంజల్స్ అంటాం. 7 దేవదూతలు ప్రధానమైన వారిగా ఆర్కేంజల్స్గా ఉంటారు. దేవునికి వీరు ప్రధానులు, ప్రత్యేకమైన వారు. వీరిలో మికాయేల్ ఒకరు. ఈ మికాయేలు దేవదూత చీఫ్ ప్రిన్స్ అని కూడా పిలువబడతాడు. చీఫ్ ప్రిన్స్ అని పిలిచే ఏకైక దేవదూత ఈ మికాయేలే. అంత్యకాలంలో ఈ ఎండ్ టైంలో ప్రధాన పాత్ర పోషించేది మికాయేలు దూత కాబట్టి ఎండ్ టైమ్ ఏంజల్గా కూడా మికాయేల్ను గుర్తించుకుంటారు. అనేక దూతల సమూహాలతో అపవాదిని ఎదుర్కొంటాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ప్రకారం ఇది దేవుని ఆర్మీ, సాతాన్ని ఎదుర్కొనేటువంటి సైన్యం. దీనికి ప్రధానిగా ఉండేది కూడా మికాయేలు. యూదా పత్రిక ప్రకారం కూడా ఆర్కేంజల్ అని మికాయేలును ఆర్కేంజల్గా, ప్రధాన దూతగా ప్రస్తావించారు అక్కడ వాక్యంలో. ముఖ్యంగా ప్రధాన దూత అయిన ఈ మికాయేలు యాంజలిక్ లీడర్గా, పవర్ఫుల్ ఫైటర్గా, అపవాది శక్తులకు వ్యతిరేకంగా పోరాడేటువంటి దేవదూతగా క్రైస్తవులంతా కూడా, అలాగే హిస్టోరియన్స్ అంతా కూడా ఈ మికాయేలును భావిస్తారు. మికాయేల్ అనే దానికి అర్థం ఏంటో తెలుసు. ఆ పదానికి అర్థం హూ ఈజ్ లైక్ గాడ్ అని, దేవుని వంటి వారు ఎవరు అని అర్థం వస్తుంది. దాన్ని బట్టి దేవుని అథారిటీకి విధేయతగా ఉన్నవాడే ఈ మికాయేలు అని అర్థమవుతుంది. బైబిల్లో మికాయేలు గురించి వ్రాయబడింది కొన్ని చోట్ల మాత్రమే, 4 చోట్ల మాత్రమే. అతని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, పూర్తి విషయాలు సాధ్యమైనంత వరకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బైబిల్లో మికాయేలు గురించి ప్రస్తావించబడినటువంటి వాక్య భాగాలు ఏంటి అని ముందు చూద్దాం. అవి 4 చోట్ల కనబడతాయి. మొదటిది దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 13వ వాక్యంలోను, అలాగే 21వ వాక్యంలో కూడా ఈ మికాయేలు ప్రస్తావన ఉంటుంది. వాటి ప్రకారము మికాయేలు చీఫ్ ప్రిన్స్లో ఒకరు, ప్రధాన దూతల్లో ఒకరు అని మనకు తెలుస్తుంది. రెండోది దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారం మహా అధిపతి అయినటువంటి మికాయేలు అని వ్రాయబడింది. ఈ 2 వాక్యాలు చూస్తే దేవుని పిల్లలకు ఆపద వేళల్లో కాపాడి రక్షించేటువంటి ఒక దూతగా ఉంటాడు. ఇజ్రాయేలుకు రక్షకుడిగా ఉంటాడు ఈ మికాయేలు దేవదూత. అలాగే మూడవది యూదా పత్రికలో 1వ అధ్యాయం 9వ వాక్యం ప్రకారము మికాయేలు వైరుధ్యంలో కూడా దేవుని పట్ల సంయమనం పాటించే వ్యక్తిగా కనిపిస్తాడు, విధేయత చూపించే వ్యక్తిగా కనిపిస్తాడు. వాదించకుండా, తర్కించకుండా, తీర్పు తీర్చకుండా తీర్పును కూడా దేవునికే వదిలేస్తాడు, సంయమనం పాటిస్తాడు, విధేయత చూపిస్తాడు మికాయేలు. ఇక అసలైన వాక్యము ప్రకటన గ్రంథ భాగంలో కనిపిస్తుంది. ప్రకటన గ్రంథ భాగంలో మికాయేలు గురించిన ప్రస్తావన గొప్పగా కనబడుతుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 9 వాక్యాల ప్రకారం దూతల సమూహాలకు నాయకుడిగా ఉండి పరలోకంలో అపవాదితో యుద్ధం చేసేటువంటి విషయాన్ని అక్కడ మనం ప్రస్తావించడాన్ని చూస్తాం. అలా యుద్ధం చేసేటువంటి వీరుడిగాను, సాతానును, అతని దూతలను, అతని దురాత్మల సమూహాన్ని ఓడించి భూమి మీదకి తోసివేసిన వాడుగాను కూడా మికాయేలు కనబడతాడు. ఈ 4 వాక్యాలను బట్టి దేవుని దూత అయినటువంటి ప్రధాన దూతలో ఒకరైనటువంటి మికాయేలు గురించి మనం చూస్తాం. అందుకే యాంజలిక్ లీడర్గాను, ప్రధాన దూతగాను, అపవాది శక్తులను ఎదిరించి పోరాడే వ్యక్తిగాను, పవర్ఫుల్ ఏంజల్ గాను కూడా మనం మికాయేలుని ప్రస్తావిస్తూ వస్తాం. అయితే అసలు ఆర్కేంజల్ ఎలా ఉంటాడు, చూడడానికి ఎలా ఉంటాడు? మనం గ్రాఫిక్స్లో కానీ, పెయింటింగ్స్లో కానీ, ఇమేజెస్లో కానీ చాలా పవర్ఫుల్గా చూపిస్తాం, చాలా గొప్పగా మనం చూస్తూ ఉంటాం. అసలు మికాయేలు దేవదూత ఎలా ఉంటాడు అంటే బైబిల్ అంతగా మికాయేలు రూపురేఖల గురించి ఇవ్వలేదు, అతని భౌతిక పరిస్థితి గురించి కానీ, అతని భౌతిక వర్ణన కానీ ఇవ్వలేదు. బట్ శక్తివంతమైనటువంటి దూత, శక్తివంతమైన దేవుని ప్రధాన దూత, ఒక వారియర్ కూడా. అందుకే తరచుగా మికాయేల్ అనగానే ఒక పవర్ఫుల్ కత్తితో కవచం ధరించినటువంటి వ్యక్తిగా, రెక్కలు కలిగి ఒక యోధుడిలో కనిపిస్తాడు. పరలోక సైన్యాలకు నాయకుడు కాబట్టి, ప్రధాని కాబట్టి నీలిరంగు కాంతిని వెదజల్లేటువంటి శక్తివంతమైన కత్తితో కనిపిస్తాడు ఆయన. మికాయేలు గురించి వర్ణించడానికి పెయింటింగ్స్ ఎక్కువగా వాడేవారు గతంలో. రోమన్ నాటి కాలంలో యోధులు అద్భుతమైనటువంటి కవచాన్ని ధరించేవారు, మంచి కత్తిని పట్టుకునేవారు. కాబట్టి అలాంటి కళనే మికాయేలు గూర్చి కూడా అలా యోధునిలాగా చిత్రీకరించారు పెయింటింగ్స్లో. అలా హైట్ ఉంటారు, పెద్ద హైట్ ఉంటారు, పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి అని గ్రాఫిక్స్ కూడా మనం చూస్తాం. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి, దేవదూతలు స్పిరిచువల్ లివింగ్స్, వారు ఆత్మజీవులు. ప్రత్యేకమైన శక్తి ఉంటుంది వాళ్ళకి. లోకలైజ్డ్ ఫామ్లో కూడా వాళ్ళు మారతారు, ఒకేలా ఉండాలని లేదు. అలా పవర్ఫుల్గాను ఉండొచ్చు. మనం సాధారణంగా చూసేటువంటి వ్యక్తులుగాను, మనుషులుగాను కూడా కనిపించవచ్చు, పవర్ఫుల్గా కూడా కనిపించవచ్చు, ప్రత్యేకమైన మహిమదేహాలు కలిగినటువంటి వ్యక్తులుగా కూడా కనిపించవచ్చు. కాబట్టి వాళ్ళు స్పిరిచువల్ లివింగ్స్ అని ముందు గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వాక్యం ప్రకారం ఆతిథ్యం చేయడం మరవకండి, మనకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం చేశాము అని పౌలు గారు అంటాడు.
అంటే మానవ రూపంలోకి కూడా ఫామ్ అయ్యి ఆతిథ్యం పొందినట్లు ఆయన మాట్లాడతాడు. అలాగే బైబిల్లో కూడా దేవదూతలు మనుషులతో మాట్లాడినప్పుడు కానీ, మనుషులకు దేవుని ఆజ్ఞను తెచ్చి ఆ వర్తమానాన్ని అందించినప్పుడు కానీ కొన్నిసార్లు మానవ రూపంలో కనిపిస్తారు. కానీ మనలాగా ఆ రూపం స్పష్టంగా కనిపించకపోవచ్చు. పూర్తి మానవ దేహం వారిది కాదు కాబట్టి అస్పష్టంగా ఉంటుంది వారి దేహం రూపం కూడా. కొన్నిసార్లు వారి మహిమతోనూ ప్రకాశంతో కూడా కనిపిస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు గొర్రెల కాపరులతో అనేక మంది దూతలు కనిపిస్తే వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు ఏంటి అని భయపడ్డారు అంటే ఆ ప్రకాశాన్ని వాళ్ళు చూశారు. అక్కడ వాక్యంలో కూడా మనకు ఉంటుంది, ప్రకాశవంతమైనటువంటి వెలుగు కనబడుతుంది. వాళ్ళ రూపం చాలా ప్రకాశవంతంగాను మహిమకరంగాను ఉంటుంది. అంటే దేవదూతల యొక్క స్వరూపం అలా కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు లోకలైజ్డ్ బాడీ లేదా మానవ రూపంలో కూడా కనిపించవచ్చు. సో దూతలు ఎలాగైతే లోకలైజ్డ్ ఫామ్లోకి మారగలరో అలాగే మిఖాయేలు సందర్భానుసారం ప్రవర్తిస్తాడు కూడా. అతనికి అద్భుతమైనటువంటి రూపురేఖలున్నాయో, అద్భుతమైన రెక్కలున్నాయో ఇంతవరకు మనకు ప్రస్తావించబడలేదు, చూడలేదు. కానీ మనం ఊహించడానికి, వర్ణించడానికి మాత్రం మిఖాయేలు దేవుని కవచం ధరించి పెద్ద పెద్ద రెక్కలు కలిగిన వాడై మనుషుని కన్నా దృఢంగాను, బలంగాను, ఎత్తుగాను ఉండి అత్యంత ప్రకాశవంతమైన కత్తితో భీకరమైన యోధుల్లా కనిపిస్తాడు. అది పరలోక శక్తిని రిప్రజెంట్ చేసే వ్యక్తిగా కనిపిస్తాడు. అయితే మిఖాయేలు దేవదూత గురించి లక్షణాలు ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి అనేది మనం చూస్తే మనకు తక్కువగా బైబిల్ గ్రంథంలో రాయబడింది కాబట్టి వాటి నుంచే మనం చూద్దాం. ఎక్స్టర్నల్గా హిస్టోరియన్ లేదా అదర్ బుక్స్ నుంచి అయితే మనం చాలా గ్రహించవచ్చు. కానీ ఇప్పుడైతే దేవుని వాక్యంలో ఏముందో వాటి ప్రకారం ఈ మిఖాయేలు దేవదూత యొక్క స్వభావం ఏంటి, అతని వ్యక్తిత్వము, క్యారెక్టర్ ఏంటో మనం చూద్దాం. ముందుగా యోధాపత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం ప్రకారం, మోషే శరీరం కోసం అపవాదితో వివాదంలో ఉన్నప్పుడు దైవదూషణ చేసిన అపవాదిని కూడా కోపంతోనో పగతోనో ఓడించాలని చూడలేదు, దూషించాలని చూడలేదు, తిట్టలేదు. దేవుని విధేయతను కూడా అక్కడ కోల్పోలేదు. తీర్పు తీర్చాలని కూడా అనుకోలేదు. తీర్పు తీర్చమని ప్రభువునే అడిగాడు. అక్కడ ప్రభువు నిన్ను గద్దించుగాక అని ఎంత సంయమనం పాటించి మాట్లాడాడో చూడండి. అది మిఖాయేలుకున్నటువంటి వ్యక్తిత్వం. అలాగే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారము కూడా ప్రజలకు బాధ్యత వహించేటువంటి గొప్ప యువరాజుగా ఉంటాడు, సంరక్షకుడిగా ఉంటాడు. ధైర్యంగాను సంరక్షకుడిగాను ఉంటాడే తప్ప అక్కడ ఎవరిని కమాండ్ చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, అధికారం పవర్ కోసం చూడలేదు, ఎవరిని ఒప్పించే ప్రయత్నం కూడా చేయలేదు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వాక్యం ప్రకారం కూడా మిఖాయేలు సహాయం చేయడానికి కూడా మనం చూస్తాం, అండగా ఉండడానికి కూడా మనం చూస్తాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21వ వాక్యం ప్రకారం కూడా సత్య గ్రంథమందు వ్రాయబడినది నీతో చెబుతున్నాను అని వాక్యం కనబడుద్ది. మిఖాయేలు తప్ప ఎవరూ కూడా మీలో నిలువ తెగించిన వాడెవడు లేడు అని మాట్లాడతారు. అంటే మిఖాయేలు ఒక్కడే అలా నిలబడగలడు అని. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు తిరిగి వస్తారు. ఆ ప్రధాన దూతల్లో మిఖాయేలు ఒకడు. మిఖాయేలు శబ్దం చేయగలడు, దేవునితో కలిసి రాగలడు. అత్యంత ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7-9 వాక్యాలు చూస్తే దేవదూతల సమూహాలతో నాయకుడిగా ఉండి ఆ సమూహాలను లీడ్ చేస్తూ ప్రధానిగా ఉన్న మిఖాయేలు అపవాది అయినటువంటి ఆ ఘటసర్పముతో యుద్ధం చేసి ఓడించి బంధించేస్తాడు, భూమి మీదకి తోసేస్తాడు. సాతానును నేరుగా ఫేస్ చేసేది, సాతానును ఎదుర్కొనేది, ఓడించేది మిఖాయేలు దూత. మోషే శరీరం దగ్గర కూడా అపవాదితో ఫైట్ చేసింది, అక్కడ నిలబడింది కూడా ఈ మిఖాయేలు దూతే. ప్రకటన గ్రంథంలో కూడా పరలోకంలో యుద్ధం చేసి సాతానుని ఓడించి పంపించింది కూడా మిఖాయేలు దూత, అతని సైన్యమే. కాబట్టి మిఖాయేలు దూత అంత పవర్ఫుల్ అని, సాతానును అపవాదిని ఎదుర్కోవడానికి ఒక దేవుని పవర్ అని, వెపన్ అని మనం అనుకోవచ్చు. దేవుడే నేరుగా సాతాను మీద ప్రభావం చూపించక్కర్లొద్దు. మిఖాయేలు దూత ఒక్కడు చాలు అపవాదిని కానీ అతని సైన్యాన్ని కానీ మట్టు కరిపించడానికి. అంత ప్రభావవంతమైనటువంటి, అంత శక్తివంతమైనటువంటి దూతగా ఈ మిఖాయేలు దేవదూత ఉన్నాడు. అయితే సైన్స్ ఆఫ్ మిఖాయేలు దేవదూత ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు అతను పనిచేస్తాడు అంటే సంక్షోభ సమయంలో, అత్యవసర పరిస్థితి ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి దేవుడు మిఖాయేలును పంపిస్తాడు. అంతేకాదు, నమ్మకమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు ప్రోత్సాహము ఎప్పుడైతే అవసరమవుతుందో మిఖాయేలు ఆ టైంలో సహాయం చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లోనే మనకు బైబిల్లో సహాయం చేసిన విధానాన్ని మనం చూస్తాం. అంతేకాదు, అంత్యకాలంలో, ఎండ్ టైంలో ఏంజెల్ యొక్క పనేంటి, ఈ మిఖాయేలు యొక్క పనేంటి, చివరి కాలంలో ఈ ఎండ్ టైంలో మిఖాయేలు దేవదూత ప్రత్యేకమైనటువంటి కీ రోల్ ఉంటుంది. ఎండ్ టైంలో జనుల పక్షాన పోరాడేది మిఖాయేలే, దేవుని పక్షాన పోరాడేది మిఖాయేలే. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారం ఆ కాలంలో ఎండ్ టైంలో నీ జనుల పక్షాన నిలుచున్నట్టి మహా అధిపతి అయిన మిఖాయేలు వచ్చును అని వ్రాయబడింది. ప్రజల పక్షాన పోరాడడానికి మిఖాయేలు పంపబడతాడు, వస్తాడు.
మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం ప్రకారం ప్రభువు మరలా వస్తున్నప్పుడు ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో వస్తాడు, ప్రభువుతో కలిసి వస్తారు. సో ప్రధాన దూత శబ్దముతో, ప్రధాన దూతలు, ఈ ప్రధాన దూతల్లో ఒకడు మికాయేలు. కాబట్టి మికాయేలు కూడా ప్రభువారితో పాటు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ప్రకారం కూడా సాతానుతో, అతని అనుచరులతో యుద్ధం చేసి వారిని ఓడించి పరలోకం నుంచి గెంటివేయబడతాడు, నెట్టివేస్తాడు మికాయేలు దూత. కాబట్టి అంత్యకాలంలో, అంతంలో జరిగేటువంటి యుద్ధంలో కూడా దేవుని పక్షాన పోరాడేటువంటి దూతల సమూహంలో వీళ్ళు కూడా ఉంటారు. అలాగే మికాయేలు కేవలం దూతలలో ఒకడు మాత్రమే కాదు, దేవదూతల బెటాలియన్కి అధిపతి కూడా. అయితే కొందరి కాంట్రవర్సీ ఏంటంటే ఈ మికాయేలు దూత క్రీస్తుకి ఈయనకి సంబంధం ఏమైనా ఉందా? కొందరి కాంట్రవర్షియల్ థీరీ అది. అలాంటి థీరీస్ ఉన్నాయి. క్రీస్తు యొక్క పూర్వపు అవతారం మికాయేలు అంటారు. అంటే ఈ మికాయేలే ఇప్పుడు క్రీస్తు అని. మికాయేలుకి కూడా ప్రిన్స్ అనే బిరుదు ఉంది. ఇజ్రాయేలు రక్షకుడిగా కూడా ఉన్నాడు. అంతేకాదు ప్రధాన దూత శబ్దంతో క్రీస్తు రావడం గురించి వ్రాసిన మాట ప్రకారం క్రీస్తు అనుకుంటున్నారు. సో ఇలా కొన్ని చూపిస్తారు. మికాయేలు దూత ప్రధానే, ప్రిన్సే, ప్రధానమైన దూతే. కానీ యేసుక్రీస్తు గురించి మాత్రం రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ, ఇలాంటి ప్రిన్స్లందరికీ కూడా ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అని రాయబడ్డారు. మత్తయి సువార్త 28:18 చూడండి, పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడింది అంటారు. దూతలందరి మీద కూడా సర్వాధికారం ఉంది, క్రీస్తుకుంది. క్రీస్తును పోలి కొన్ని అనిపించినా కూడా మికాయేలు క్రీస్తు కాదు. మికాయేలు ప్రత్యేకమైన వాడు, ప్రభు ఆజ్ఞ ప్రకారం చేసేవాడు. కాబట్టి స్వభావం క్రీస్తులా అనిపించి ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం కాదు. అయితే మికాయేలు మనకేం చేస్తాడు? దేవదూతల వలన మనకు యూజ్ ఏంటి, మనకేంటి ప్రయోజనం అనుకుంటారు. దేవదూతలు దేవుని కోసం పనిచేసేటువంటి బలవంతులు, మైటీ వన్స్, పవర్ఫుల్ క్రియేచర్స్. వాళ్ళు మనకు సందేశాలు ఇవ్వటానికి, దేవుని వర్తమానాలు మనకి అందించడానికి, దేవుని మాటలు తెలియజేయడానికి, అలాగే మన పక్షాన పోరాడడానికి, అపవాది శక్తుల్ని ఎదురించడానికి కూడా ఉపయోగపడేది దేవదూతలే. దేవుని తీర్పులో కూడా కొన్ని అమలు చేసేది కూడా దూతలే. దేవుణ్ణి ఆరాధించడంలో, విధేయత చూపించడంలో మనకు ఎగ్జాంపుల్గా, మాదిరిగా ఉంటారు వాళ్ళు. దేవుని ప్రతినిధిగా, రిప్రజెంటేటివ్గా భూమిని కాపాడతారు, గస్తీ కాస్తారు. వాళ్ళు కంటికి కనిపించని దేవుని చిత్తాన్ని చేస్తూ ఉంటారు. దేవదూతలు మన చుట్టూ కూడా పనిచేస్తారు. ఇక మికాయేలు, వారి సైన్యము పరలోకానికి సంరక్షకులుగా కూడా ఉంటారు. పరలోకంలో అపవాదితో, అంటే ఆ ఘటసర్పంతో యుద్ధం చేసి ఓడించి పరలోకం నుంచి తోసేస్తారు సాతానుని, అతని సైన్యాన్ని కూడా. అలాంటి పవర్ఫుల్ రోల్స్ అనేవి దూతలు చేస్తూ ఉంటారు. ఆఖరిగా ఒక మాట చెప్తాను. మానవుని సహజమైన తీరు ఏంటంటే దైవ కుమారుని కన్నా, దేవుని కన్నా ఈ పరలోక జీవులంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు, ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తెలుసుకోవడం మంచిదే, కానీ దైవ కుమారుని కన్నా ఎక్కువ కాదు. దైవ కుమారుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. ఏవో పవర్స్ ఉంటే, ఏవో శక్తులుంటే, సినిమాల్లో చూపించేటట్టు మాయలు మర్మాలు ఉంటే మనిషి బాగా అట్రాక్ట్ అవుతాడు. అందుకే భారత ఇతిహాసాల్లో కూడా అలాంటి మ్యాజిక్లు, జిమ్మిక్లు రాశారు. అలాంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ కోసం వెతుకుతూ ఉంటాం మనం. నిజానికి రియాలిటీలో అలాంటివి ఉండవు. ఆ రియాలిటీకి చాలా 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 అనువైనదే బైబిల్. కాబట్టి బైబిల్లో ఉన్నదంతా రియాలిటీగా ఉంటుంది. నిజానికి పరలోక జీవులు కథల్లో కన్నా, ఊహించిన దానికన్నా కూడా పవర్ఫుల్గానే ఉంటారు. ఇంతవరకు వాటిని మనం చూడలేదు, జస్ట్ ఊహించుకొని కొన్ని క్యారెక్టర్స్ని బట్టి వాటిని అలా చిత్రీకరిస్తూ ఉంటాం. దేవదూతలు దేవుని సైన్యం, కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవర్తించేటువంటి వ్యక్తులు. అలాంటి దూతల యొక్క సమూహాలన్నీ కూడా ఏవో మ్యాజిక్లు చేయడానికో, పవర్ చూపించడానికో రావు. పవర్స్ చూపించడానికి ఏమీ చూడరు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రవర్తించాలో అలానే ఉంటారు దూతలు. దేవుని విధేయత కోల్పోరు, దేవుని మాట జవదాటరు. కాబట్టి అలా ఉంటారు. లేదంటే చాలా అద్భుతమైనటువంటి ఈ కథల్లోనో, పెట్టకథల్లోనో, లేకపోతే సినిమాల్లోనో చూపించినంత కాదు, అంతకన్నా మహిమకరంగాను, పవర్ఫుల్గాను, శక్తివంతంగాను ఉండేటువంటి క్రియేచర్స్ ఉన్నారు. పరలోక క్రియేచర్స్ చాలా అద్భుతంగా ఉంటారు. పరలోక జీవులు ఆత్మజీవులు, కాబట్టి చాలా అద్భుతమైనటువంటి జీవులు. వాటి గురించి ముందు అనేక అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉందాం. ఈ వీడియోస్ వాటి గురించి మెల్లమెల్లగా పెడుతూ ఉంటాను. సో ఇది మికాయేలు దేవదూత గురించినటువంటి విషయం. బైబిల్ మనకిచ్చినటువంటి దాని ప్రకారం వాటన్నిటి సంభవాలను బట్టి నేను ఇవ్వడం జరిగింది. మిగతా సోర్సెస్ నుంచి అద్భుతమైనటువంటి విషయాలన్నీ తర్వాత మనం మెల్లగా మాట్లాడుకుందాం. సో ప్రస్తుతం వీడియో అయితే ఇది. మీకు ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే మీ విలువైన కానుకలు పంపించడానికి కూడా అవకాశం ఉంది. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, మీ కానుకలను పంపించవచ్చు. సో ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా ఇది షేర్ చేయండి.
మంచి అద్భుతమైనటువంటి మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండి మిమ్మల్ని బలపరుచునుగాక. ఆమేన్.